హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా పాప ఒక టాస్క్ చేయబోతుంది. నన్ను మా ఆయన్ని కూర్చొని మంది ఏం చేస్తుందో వెయిట్ చేయాలా. మాకైతే ఒక కొంగు ఒక బ్యాంగిల్ ఇచ్చిందనమాట. ఏమిటి మీది కూడా చూపిండి. ఇప్పుడు తను క్వశ్చన్స్ అడుగుతుందంట. మాకు దానికి ఎవరికి కరెక్ట్ అంటే నేనంటే బ్యాంగిల్ ఎత్తాలా, మా ఆయన అంటే నేను కోంబ్ ఎత్తాలన్నమాట. అదే ఆన్సర్ మా ఆయనకు కూడా అనమాట. ఇప్పుడు నేను మమ్మీ డాడీకి కోమ్ అండ్ బ్యాంగిల్ ఇచ్చాను కదండి. అది ఎందుకంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే ఆట ఎలా ఉంటుందో చూడండి. చూడకుండా నువ్వు ఎదురు కాదు చూడండి, చూసుకో. మీకు జెన్యూన్ ఆన్సర్ చేతులు పైకి చెప్పాలి. అదే ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. హూ ఇస్ సో పిక్కీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ థింగ్స్? ఎవరు చాలా కేర్ఫుల్గా థింగ్స్ని ఎంచుకుంటారో, అంటే నాకు ఇది ఇలాగే ఉండాలి అంటే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అలాగా. డాడీ నువ్వుగా. ఓకే, మా ఇద్దరు ఒపీనియన్ ప్రకారం అయితే మమ్మీ స్పెసిఫిక్గా అది కాదు ఇది అంటుంది. మా డాడీ అంత ఫ్రీగా ఎలా జరిగితే అలా జరగని అని అంటారు. సో మా మమ్మీ జెన్యున్గా మమ్మీ అనేసి ఎత్తింది నేనే అని చెప్పి, మా డాడీ కానీ నేను అనేసి ఎత్తారు. హూ డామినేట్స్ ది మోస్ట్? ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తారు అంటే ఆన్సర్ ఇస్ మై డాడీ. అవును, కానీ ఇద్దరు కరెక్ట్ గానే చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. హూ గివ్స్ మోర్ సర్ప్రైజెస్? ఎవరు ఎక్కువ సర్ప్రైజెస్ ఇస్తారు? ఏంట్రా ఇది మార్చేసావా? ఓకే, సో నాకు వరుణ్కి తగినంత వరకు మా మమ్మీ డాడీకి ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తుంది. ఇద్దరు ఒప్పుకునేసారు. మమ్మీ దానికి మా డాడీ కూడా బ్యాంగిల్ అవుతారు, మమ్మీ కూడా బ్యాంగిల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వరుణ్ అడుగుతాడు. ఏదైనా గొడవ జరిగితే హూ సేస్ సారీ ఫస్ట్? అంతేగా అంతేగా. ఓకే, ఇదైతే మేము డిస్కస్ కూడా చేసుకోనక్కర్లేదు, మేము అలాగే చెప్పేస్తాం. మా డాడీ ఫస్ట్ సారీ అడుగుతారు, ఇద్దరు ఒప్పుకున్నారు అది కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. హూ మేక్స్ క్విక్ డెసిషన్స్? ఎవరు టక్కని డెసిషన్ తీసేసుకుంటారు? ఓకే, మా డాడీ బ్యాంగిల్ అవుతారు, మమ్మీ బ్యాంగిల్ అవుతుంది. సో నేను దీన్ని కౌంట్ చేసేసి మార్క్స్ అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ అ ఫుడ్డీ? ఎవరు చాలా ఎక్కువ తింటారు ప్లస్ వాళ్ళు ఫుడ్డీ? ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. ఓకే, మా డాడీగా మేమే ఆన్సర్ చెప్పేసాం, ఇద్దరు హోమ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ఎక్కువ అరుస్తారు? హూ షౌట్స్ ద మోస్ట్? ఇద్దరు కోమ్ చేస్తారండి. సో మేము కూడా ఆన్సర్ చెప్పేస్తున్నాం. సో డాడీయే ఎక్కువ అరుస్తారు. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ ఇస్ మోర్ జోవియల్? అంటే హూ ఇస్ మోర్ జోకింగ్? ఎవరు చాలా జోకింగ్ అంటే జోకింగ్ కాదు, జాలీగా జోలీ టైప్. ఎవరికి జెన్యూన్ గా అనిపించింది చెప్పండి అబ్బా. నిజంగా చెప్పాలి, నిజంగా నేనే జాలీ టైపు. ఇప్పుడు ఇది డాడీ యు ఆర్ బ్యాడ్ మేకింగ్ డెసిషన్స్ డాడీ ప్లీజ్. ఆన్సర్ చెప్పాక మార్చేసారా? మారుస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. సో ఇప్పుడైతే మేము వచ్చి ఎవరు క్వశ్చన్ అడగబోయేది లేదు, మీరు అట్లా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తారు. అంటే ఎవరు ఫస్ట్ అని చెప్పొచ్చు, ఎవరైనా ఫస్ట్ చెప్పొచ్చు, కానీ మీకు తెలుసు కదా నిజమైన ఆన్సర్. నేను చెప్పింది చెప్పేసి ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళ క్యాల్కులేట్ చేయండి. తప్పని నోట్ ర్యాపిడ్ ఫైర్ లాగా. ర్యాపిడ్ ఫైర్. దీంట్లో అయితే పాయింట్స్ వచ్చి ఆల్రెడీ కంటిన్యూ అవుతాయి పాయింట్స్, దీనికి తని పాయింట్స్ అంతే లేదు. ఆల్రెడీ నేను 2 పాయింట్స్ లీడ్ లో ఉన్నానండి, అందరూ గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు. వాట్స్ యువర్ ఫస్ట్ మూవీ టుగెదర్? అయ్యానకు మూవీ వచ్చిందా? వచ్చింది. అయ్యానేనా మీ ఫస్ట్ మూవీ? తమిళ మూవీ. సో మమ్మీ ఫస్ట్ చెప్పింది కాబట్టి డాడీ నీకు నిజంగా గుర్తుందా, లేకపోతే గుర్తు లేనట్టు మమ్మీ కోసం వదిలిస్తున్నా. సాంగ్ పాడా తమిళ పాట, ఎందుకంటే అది ఫస్ట్ టైం కాబట్టి నాకు అది బాగా గుర్తు. ఆ 1 లైన్ కూడా బాగా గుర్తు. మా మమ్మీకి దీంట్లో కూడా ఒక పాయింట్ వచ్చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వరుణ్ అడుగుతావా? ఫస్ట్ ప్లేస్ దట్ యు విజిటెడ్ ఆఫ్టర్ మ్యారేజ్? పెళ్ళైనాక ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళారు? టక్కని చెప్పాలా? బీచా అంటే తప్పు. ఆ ఏరియా పేరు అట్లా ఉంటుంది కదా డాడీ. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, నెల్లూరు అలాగా. నెల్లూరే కదా. నెల్లూరులోనే టెంపుల్స్ కి వెళ్ళాం, నరసింహస్వామి, జొన్నవాడ. సో దీంట్లో పాపం డాడీకి ఎలాగో రాలేదు. ఇది
దిస్ పాయింట్ గోస్ టు ఇది డాడీకి వెళ్తుంది. డాడీకి వెళ్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ గివెన్ బై మామ్ ఆర్ డాడ్. ఫస్ట్ గిఫ్ట్ ఎవరిచ్చారు? డాడీ. డాడీ ఇచ్చారా నీకు ఫస్ట్ గిఫ్ట్? ఏమిచ్చావు డాడీ? బ్రేస్లెట్. బాగా గుర్తు పెట్టుకున్నారు, దానికి మెచ్చుకుంటున్నాను. ఇప్పుడు వచ్చింది అసలైన క్వశ్చన్. సో ఫస్ట్ గిఫ్ట్ డాడీ ఇచ్చింది బ్రేస్లెట్ అని చెప్పేశారు. సో నువ్వు ఆ తర్వాత ఒక గిఫ్ట్ ఇచ్చిండు కదా, ఆ గిఫ్ట్ ఏంటి? పాప నిన్నే డాడీ ఫస్ట్ బర్త్డేకి. డాడీకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ మమ్మీ చెప్పాలి, మమ్మీకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ డాడీ చెప్పాలి. డాడీకి అన్ని ఫేవరెట్ ఏం చేసే దాంట్లో ఏది స్పెసిఫిక్ గా ఒకటి చెప్పు. డాడీ నువ్వు కూడా చెప్పు. స్పెసిఫిక్ గా అంటే మమ్మీకి ఇష్టమైంది పాయసం అయినా చేస్తే వేడిగా తింటారు, ఏదైనా వేడిగా ఉంటే ఇష్టం. స్పెసిఫిక్ గా అంటూ ఒక ఐటమ్ అని కాదు. నువ్వు చెప్పు డాడీ మమ్మీకి ఇష్టమైంది. మమ్మీకి ఇష్టమైంది ఆనియన్ రవ్వ దోశ. మనం హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇచ్చే ఫస్ట్ ఇది కాదు డాడీ. ఓకే ఎనీవేస్ మా మమ్మీకి అది కూడా ఆనియన్ రవ్వ కాదు, ప్లెయిన్ రవ్వ. ఆనియన్ అంటే ఎడిటింగ్ లో తీసేయండి అమ్మా. ప్లెయిన్ రవ్వ పెట్టండి. ప్లెయిన్ రవ్వ దోశ. మమ్మీకి సమ్మర్ ఇష్టమా వింటర్ ఇష్టమా, లేకపోతే డాడీకి సమ్మర్ ఇష్టమా వింటర్ ఇష్టమా? డాడీ నువ్వు చెప్పు, మమ్మీకి సమ్మరా వింటరా? సమ్మర్. వింటర్. వింటరేనా? సరే నువ్వు చెప్పు. మా డాడీకి కూడా వింటర్ అంటేనే ఇష్టం. నాకు సమ్మర్ అంటే ఇష్టం. కావాలే కదా మార్చావు నువ్వా? చూడు డాడీకి వింటర్ అంటేనే ఇష్టం, నాకు మార్చేసాడు. ఓ డాడీ సరేలే. ఇట్లా కూడా చీట్ చేస్తారండి, ఏం చేసేది? ఎండాకాలం ఉంటే బయట తిరగచ్చు, వానాకాలం ఉంటే ఇంటి లోపలనే ఉండాలి. దాని మీద నేను సమ్మర్ లైక్ చేస్తాను. ఏమంటే రైనీ సీజన్ అడగలా, వింటర్ అని అడిగారు. వింటర్ అంటే ఏంటా? చలికాలం. చలికాలం. సో ఫేవరెట్ డ్రై ఫ్రూట్ డాడీకి ఫేవరెట్ డ్రై ఫ్రూటా బాదం. నువ్వు కాళ్ళు మార్చుకోండి, నాకు కోపం వచ్చు. బాదంతో ఇష్టమా డాడీ? మమ్మీకి ఇష్టమైంది చెప్పు. వాల్నట్స్. వాల్నట్స్ ఇష్టమా నీకు? నిజం చెప్పు. బాదమే. సో డాడీ ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ ఇష్టపడతారు, మమ్మీ ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ ఇష్టపడుతుంది? యాక్షన్ మూవీస్. చెప్పుకోకూడదు, మమ్మీ చెప్పాలా? సరే సరే. మమ్మీకి ఏ టైప్ ఆఫ్ మూవీ ఇష్టం? థ్రిల్లర్ మూవీస్, హారర్ మూవీస్. కరెక్ట్ గా చెప్పేసా. నువ్వు చెప్పమ్మా డాడీ. థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం పాప, హారర్ మూవీస్ కాదు, యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం బాగా. సో ఇప్పుడు వచ్చి నేను 2 చూస్ లాగా ఇస్తానండి. ఒక 2 ఆప్షన్స్ ఉంటుంది. దాంట్లో మా డాడీ మమ్మీకి నచ్చింది ఫాస్ట్గా చెప్పాలి, మా మమ్మీ డాడీకి నచ్చింది ర్యాపిడ్ ఫైర్ లాగా ఫాస్ట్గా చెప్తూ రావాలి. సో అడిగేస్తున్నాను, డాగ్ ఆర్ క్యాట్? డాడీకి డాగ్. ఓకే మా డాగే కదా ఇద్దరికి. సో నెక్స్ట్ వచ్చి ఫోన్ కాల్ ఆర్ టెక్స్ట్? మెసేజింగ్ ఆర్ ఫోన్ కాల్? డాడీకి ఫోన్ కాల్. మమ్మీకి టెక్స్ట్. నీకు టెక్స్టింగ్ ఫోన్ కాల్ అయినా ఓకే. ఇక్కడ మా డాడీ ఒక పాయింట్ లూజ్ అయిపోయారు. డాడీ ఎక్కువ యూజ్ చేసే యాప్ ఏంటి మా? ఓకే డాడీ. మమ్మీ ఎక్కువ యూజ్ చేసింది వాట్సాపా? కరెక్టమ్మా? ఓకే. ఎందుకు అరగంట చెప్తావా? వాట్సాప్ నేను చూస్తాను. మమ్మీ వచ్చి యూట్యూబ్ చెప్పింది రాంగ్ ఆన్సర్. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నీ చూడు మమ్మీ ఒకసారి తప్పని చెప్పిందంటే నువ్వు అప్పుడే చెప్పేయాలా? ఇప్పుడు ఆలోచన. కాఫీ ఆర్ ఫ్రీ వైఫై? ఫ్రీ వైఫై. డాడీ మమ్మీకి ఫ్రీ కాఫీ. టైం మిషనా లేకపోతే మ్యాజిక్ వ్యాండా? డాడీకి మ్యాజిక్. మ్యాజిక్ వ్యాండా. అవునా? కరెక్టేనా ఇద్దరికి? బ్రెయినియా బ్యూటీయా? బ్రెయినీ. డాడీకా? డాడీకి బ్యూటీ. నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయి చెప్పేసావు. మా డాడీ మమ్మీకి ఏంటి? బ్రెయినియా? ఓహో చెప్పిన. ట్రూ లవ్వా $10 million? ట్రూ లవ్. డేయా నైటా? డాడీకి డే అంటే ఇష్టం. కరెక్ట్ గా చెప్పు. డేయా నైట్? ఓ బాలక్ కవరింగ్ లొద్దు. నైటా కన్ఫర్మా? మా నీకు డేయా నైటా? డేనా? డేయా నైటా? నైట్. సరే డాడీ ఆబ్వియస్లీ, ఎందుకంటే పొద్దు నుంచి అందరూ వెళ్ళిపోతారు, ఒక్కదాన్ని ఉంటాను కదా అందుకని. కామెడీయా డ్రామానా? కామెడీ. డాడీ మమ్మీకి ఏమి ఇష్టం? కామెడీయా డ్రామానా? డ్రామా. డ్రామా ఇష్టమా నీకు?
ఐఫోనా ఆండ్రాయిడా? ఆండ్రాయిడ్. మీకు? ఆండ్రాయిడ్. బర్గర్ ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్? ఫ్రెంచ్ ఫ్రైస్. మమ్మీకి ఇష్టమైంది? బర్గర్. డాడీ ఫ్రెంచ్ ఫ్రైస్. డాడీకి ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పేశారు మా డాడీ. డాడీని అడిగితే నిన్ను కాదు మమ్మీకి ఏమి ఇష్టం అని చెప్పాలి. ప్యాన్ కేక్ కేక్. ప్యాన్ కేకా కేకా? కేక్ డాడీకి. కేక్. మమ్మీకి? కేక్. సిటీ నేచర్? డాడీకి నేచర్. మమ్మీ కూడా నేచర్. ల్యాప్టాపా ట్యాబా? టాబ్లెట్ ఆర్ ల్యాప్టాప్? డాడీకి ట్యాబ్. ట్యాబ్ ఇష్టమా డాడీ నీకు ల్యాప్టాప్ కంటే? మమ్మీకి ల్యాప్టాప్. నీకు ట్యాబ్ ఇష్టం అని ఒప్పుకుంటున్నావా? ఓకే మనకి ల్యాప్టాపా? ట్యాబే. నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరు? ట్యాబే ఇష్టమా? ఓకే డాడీ ఇక్కడ కూడా పాయింట్ పోయింది. రీడింగ్ బుక్స్ ఆర్ వాచింగ్ టీవీ? డాడీకి వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. మమ్మీ కూడా వాచింగ్ టీవీనా? ఫార్మలా క్యాజువలా? డాడీకి ఫార్మల్ ఇష్టం. క్యాషువల్. మమ్మీ క్యాజువలా? క్యాజువల్ ఇష్టమా? శాండిల్సా షూసా? డాడీకి శాండిల్స్ ఇష్టం. చెప్పండి. స్మూదియా జ్యూసా? డాడీకి జ్యూస్ ఇష్టం. నీ కూడా చూసానా? పక్కా. ఆర్టా హిస్టరీయా? ఆర్ట్. మమ్మీకి ఇష్టమైంది? డాడీకి హిస్టరీ. హిస్టరీ ఇష్టమా డాడీ నీకు? ఇప్పుడే చెప్పాలా? కరెక్ట్. మిస్టరీ. yes I like history. సైట్ సీయింగా షాపింగా? డాడీకి ఇష్టమైంది. సైట్ సీయింగ్. మమ్మీకి మమ్మీకి ఇష్టమైంది? షాపింగ్. ఆబ్వియస్లీ ఆడవాళ్ళకి షాపింగ్ కదా. సైట్ సీయింగ్ లో షాపింగ్ ఇష్టం నాకు. ఐస్ క్రీమ్ ఆర్ మిల్క్ షేక్? ఐస్ క్రీమ్ ఆర్ మిల్క్ షేక్? మమ్మీకి మిల్క్ షేక్. డాడీకి ఐస్ క్రీమ్. బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్? డాడీకి బ్రేక్ఫాస్ట్. మమ్మీకి లంచ్. బఫే ఆర్ డైనింగ్? డైనింగ్ డాడీకి. డైనింగ్. మమ్మీకి బఫే. నీకు బఫేనా? కాదు డైనింగ్ అంటే. డైనింగ్. ఓ డాడీ ఇంకో పాయింట్ సో డాడీ మమ్మీ ఫేవరెట్ హాబీ ఏంటి? వాచింగ్ మూవీస్. వాచింగ్ మూవీసా మమ్మీ ఫేవరెట్ హాబీ? మరి నీ ఫేవరెట్ హాబీ వాచింగ్ మూవీసా? మరి చెప్పేసి డాడీ అబ్బాయి పాటలు వినడం. ఓకే లిసనింగ్ మ్యూజిక్. మ్యూజిక్. ఇప్పుడు మాట మార్చకూడదు డాడీ, నీకు ఎట్లా ఒక పాయింట్ పోయింది. ఓకే డాడీ చెప్పక డాడీకి నచ్చిన ఫేవరెట్ హాబీ ఏంటి? డాడీకి హాబీ అంటే బిజినెస్ కి వెళ్ళడమే. ఫేవరెట్ హాబీ ఒకటి ఉంది. నా చేత పాటలు పాడించుకోవడం అంటే ఇష్టం ఆయనకి. నేను డాడీ నీ ఫేవరెట్ హాబీ ఏంటి? నా హాబీ స్టాంప్ కలెక్టింగ్, ఫారిన్ కరెన్సీస్ అని కలెక్ట్. అది మ్యాటర్. అవును నేను కూడా మర్చిపోయా. అదర్ కంట్రీస్ కరెన్సీస్ అన్ని కలెక్ట్ చేసేది. యా సో మమ్మీకి ఒక పాయింట్ పోయింది ఇప్పుడు. 7 లో నుంచి ఒకటి మైనస్ అవుతుంది అంతే కదా. ఓకే నేను చెప్తున్నాను. నేను 6 పాయింట్స్ హైయెస్ట్. సో మా డాడీకి కలెక్షన్ అంటే చాలా ఇష్టం. స్టాంప్ అవును కలెక్షన్. స్టాంప్ కలెక్షన్ అంటే ఒక బ్యాగ్ పెట్టుకో ఉన్నారండి. నేనే మర్చిపోయాను. ఏరోప్లేన్ ఆర్ ట్రైన్? మమ్మీకి ఇష్టమైంది ఏరోప్లేన్ ట్రైన్? మమ్మీకి ట్రైన్. ఏరోప్లేన్ ఇష్టం అంటే మమ్మీ నీ పాయింట్ పోయింది పో. మా డాడీకి ఇష్టమైంది ఏరోప్లేన్ ట్రైన్? ఏరోప్లేన్. డాడీ నీకు ప్లే ఏరోప్లేన్? I like train because no it's economical for all. అందరికి ఎకనామికల్ అనేది కాదు క్వశ్చన్ అక్కడ. నాకు కాస్ట్లీ. నీకు దేంట్లో వెళ్ళాలా అని ఎక్కువ అనిపిస్తుంది? కంఫర్ట్ దేంట్లో ఉంటుంది వెళ్ళాలా అని. నాకు వచ్చి ట్రైన్ ద కంఫర్ట్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. మొన్న కేరళకి ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు నేను వెళ్తే హాయిగా ఉంది కదా అన్నావు కదా. అప్పుడు అన్ని విషయాల్లో భయ్యా దొరికిపోయావా నువ్వు? కంఫర్ట్ వచ్చి ట్రైన్ ద నేను అదే ప్రిఫర్ చేస్తాను. సో ఇదన్నమాట ఈ రోజు గేమ్. మీరైతే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఇద్దరు అయితే మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.